Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay friends, నిన్న తనుజ దివ్య భరణి కెప్టెన్సీ టాస్క్లో ఏ విధంగా వాళ్ళ మధ్య సంభాషణ జరిగింది, తనుజ భరణిని ఏ విధంగా అపార్థం చేసుకుంటుంది, పాపం భరణి తన వ్యక్తిగతంగా ఏ విధంగా ఆడాలని నిర్ణయించుకున్నా కూడా తనుజ వచ్చి భరణిని ఆ గేమ్లోకి లాగుతుంది. దివ్య తనుజ మధ్య జరిగిన సంభాషణలో భరణిని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచిస్తారు. ఒకటి ఆలోచించండి, భరణి తన వ్యక్తిగతంగా ఆడుకుంటుండు, బయట ఇంతకుముందు జరిగిన బంధాల భరణి నుంచి బయటపడాలని ఎంతో ట్రై చేస్తుండు. తనుజ ఎప్పటికప్పుడు భరణిని మళ్ళా వాళ్ళిద్దరి మధ్య లాక్కొచ్చి మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరు చెడుగుడు ఆడుకుంటున్నారు. దివ్య భరణి తనుజ మొత్తం ముగ్గురు. పాపం భరణి ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు. అయితే ఈరోజు శుక్రవారం రోజు ఓటింగ్ ఏ విధంగా నమోదైందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే శుక్రవారం రోజు ఓటింగు తనుజ ఓటింగ్ తప్ప మిగతా వారి ఓటింగ్ గంటకు ఒకసారి మారిపోతుంది. ఈసారి ఎవరి నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎలిమినేట్ జోన్లకి ఎవరు వస్తారనేది ఊహించడం కష్టం. మనకు అన్అఫీషియల్ ఓటింగ్ మాత్రమే మన దగ్గర ఉంటుంది. అఫీషియల్ ఓటింగ్ వచ్చేసి బిగ్ బాస్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ని కూడా ఆసరా చేసుకొని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడంటే అది 100% జెన్యూన్ అంటే మనం చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్ తన ఇష్టం వచ్చిన వాళ్ళని ఉంచవచ్చు, లేకపోతే వాళ్ళని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయవచ్చు. కాబట్టి బిగ్ బాస్ చేతిలో ఏదైనా తుది నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే 100% శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ కావాలి. ఎందుకంటే ఆయనకు ఓటింగ్ రావట్లేదు. కానీ బిగ్ బాస్ మనం అనుకున్నది ఒకటి, బిగ్ బాస్ చేసేది ఒకటి, ఊహించింది జరిగేదే బిగ్ బాస్. కాబట్టి మనం ఊహించింది ఏదైనా జరగకపోవచ్చు. కాబట్టి మీకు రేపు ఇవాళ నైట్ మీకు ఫైనల్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఖచ్చితంగా చెప్తా ఫ్రెండ్స్. నిన్న శుక్రవారం రోజు ఓటింగ్ ఏ విధంగా నమోదైందో కూడా ఒకసారి చూద్దాం. తనుజ ఓటింగ్ బాగా పెరుగుతుంది. 33% ఓటింగ్తో ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. కళ్యాణ్ ఓటింగ్ 18%కి, నిన్న 19% ఉండేది కళ్యాణ్ ఓటింగ్. మొన్న 19% ఉండేది, నిన్న వచ్చేసి 18%కి వచ్చేసింది. సుమన్ శెట్టి ఓటింగ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సుమన్ శెట్టి తనుజతో ఫ్రెండ్లీగా ఉండడం, అంతేకాకుండా తన మంచితనం వల్ల టాస్కులు ఎక్కువ ఆడకపోయినా, హౌస్లో ఎక్కువ కనిపించకపోయినా కూడా తనుజతో ఫ్రెండ్షిప్ వల్లనో లేకపోతే వేరే విధంగా చెప్పలేము, కానీ సుమన్ శెట్టి ఓటింగ్ 16% పెరిగింది. భరణి తనుజ దివ్య మధ్య బలైపోతుండు. ఈయన ఓటింగ్ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తగ్గింది. నిన్న 10% ఉండే, ఈరోజు 9%కి వచ్చింది. భరణి గారి ఓటింగ్. రాము రాథోడ్ ప్రతి దాంట్లో గివ్ అప్ ఇచ్చేస్తుండు. నిన్న జరిగిన కెప్టెన్ టాస్క్లో ఎవరుంటారు అని చెప్పినప్పుడు కూడా ఆయన పక్కగా తప్పుకుండు రాము రాథోడ్. కాబట్టి రాము రాథోడ్ కూడా ఈ వారం ఎలిమినేట్ కావచ్చు. ఎందుకంటే ఆయన హౌస్లో ఉన్నా కూడా లేనట్టే ప్రవర్తిస్తుండు. ఆయన మధ్య ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈయన ఓటింగ్ వచ్చేసి 8.50 ఉంది. తర్వాత సంజన ఓటింగ్ కూడా చాలా తగ్గింది. ఈమెది 8%కి వచ్చేసింది. తర్వాత శ్రీనివాస్ సాయి, పాపం ఈయన ఓటింగ్ రావట్లేదు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ బయట లేదు, ప్లస్ పిఆర్ఓ కూడా బయట పెట్టుకున్నట్టుంది. పాపం ఈయన ఓటింగ్ కూడా చాలా తగ్గుతుంది. ఈయన ఓటింగ్ వచ్చేసి 4%తో నమోదై లాస్ట్ ప్లేస్లో ఉండు. కాకపోతే శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అవుతాడా అంటే మనం కరెక్ట్గా చెప్పలేము ఫ్రెండ్స్. ఇది అన్అఫీషియల్ ఓటింగ్ కాబట్టి అఫీషియల్ ఓటింగ్ అనేది మీకు మిడ్ నైట్ మీకు చెప్పేస్తా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఖచ్చితంగా చెప్తా. 100% షూర్ వాళ్ళే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. శుక్రవారం రోజు బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్క్లో చివరిగా రీతు చౌదరి, తనుజ, ఇమానియల్ మిగిలారు. ఆ సమయంలో డిసిజన్ మేకింగ్గా దివ్య చేతులకు వెళ్ళింది. దివ్యకు పవర్ రాగానే తనుజ, ప్లీజ్ దివ్య, నేను ఆల్రెడీ నిన్ను అడిగాను అంటూ తనుజ రిక్వెస్ట్ చేసింది. అయినా కానీ దివ్య మనసు కరగలేదు. మీ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అయినా నాకు పర్లేదు, కానీ ఇమానియల్కి నా సపోర్ట్ అని నేను క్లియర్గా చెప్పాను. నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఇమానియల్ చాలా కష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఇమానియల్ లాస్ట్ వరకు తీసుకురావడానికి తనుజను తీసేస్తున్నానని దివ్య షాక్ ఇచ్చింది. తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావు అని తనుజ అడిగింది. అవును, అప్పుడే తనకి ఫైటింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అందరూ హౌస్లో నీకే ఓటేస్తారు. ఇప్పుడు కనీసం తనకి 3-4 ఓట్లైనా వస్తాయి అని దివ్య చెప్పింది.
మరి లాస్ట్ టైం ఎక్కువ మంది నీకు ఎందుకు ఓటేశారు అని తనుజ అడిగింది. ఎందుకంటే వాళ్ళు నీకంటే నేను బెటర్ కెప్టెన్ అవుతానని అనుకున్నారంటూ దివ్య ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఈ మాటకు తనుజ బాధపడింది. నీకు కొంచెమైనా అనిపిస్తుందా? పర్సనల్ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి కెప్టెన్స్ టాస్క్లో తీసేస్తావు, ఫైట్ చేసుకొని వచ్చాం దివ్య అని తనుజ చెప్పింది. దీంతో పర్సనల్ రీజన్ ఏంటి అని ఇంకా రెచ్చగొట్టింది దివ్య. పర్సనల్ రీజన్ ఏంటంటే నీది భరణి గారిది, దానివల్ల తీసేస్తున్నానని చెప్పు, నాకు పర్సనల్ ఏమన్నా పర్సనల్గా పెట్టుకో, గేమ్ వరకు తీసుకురాకు అంటూ తనుజ ఫెయిర్ అయింది. ఇదేంటి మీరు కొట్టుకుని మధ్యలో నన్ను లాగుతారన్నట్లుగా భరణి పాపం బాధపడ్డాడు. ఇక తనుజ మాటలకి నువ్వు స్టోరీలు అల్లుకుంటూ ఉండు తనుజ అంటూ దివ్య కౌంటర్ ఇచ్చింది. నువ్వు తనుజని ఎలిమినేట్ చేయమని అన్నందుకు నీకు అందరూ ఆ చైర్ ఇచ్చారు అని తనుజ చెప్పింది. ఓన్లీ కళ్యాణ్ మాత్రమే చెప్పాడు, నేను నిన్ను తీయనని అన్నాను, కానీ ఇమానియల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఇమానియల్ ఈ రేసులో ఉండాలంటే తనుజనే తీసేయాలనిపించింది అంటూ కళ్యాణ్ చెప్పింది. దివ్య మాటలకి కళ్యాణ్ జవాబిచ్చాడు. దివ్య, నీ దగ్గర నుంచి లాక్కోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు, కానీ నీవు తనుజని తీయనని నాకు మాట ఇచ్చావని కళ్యాణ్ అన్నాడు. ఇంతలో కళ్యాణ్, ఆగు, తనకి పర్సనల్ రీజన్ ఉంది, ఇక్కడ ఇమానియల్ కాదు, రీతు కాదు, ఓన్లీ పర్సనల్ రీజన్ వల్లే నన్ను తీసేస్తుంది అంటూ తనుజ రెచ్చిపోయింది. అలా పోర్ట్రే చేస్తున్నావా తనుజ, ఇప్పుడు హ్యాపీనా అంటూ దివ్య అంది. పర్సనల్ రీజన్ వల్లే నామినేషన్ నుంచి ఇక్కడి వరకు లాక్కొని వచ్చి నన్ను తీసేసింది. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చెప్పింది, రీతు నువ్వు ఉంటే నిన్ను తీయనని చెప్పింది, కానీ ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నా కూడా ఆమె నన్ను తీసేస్తుందంటే అది పర్సనల్ రీజన్ వల్లే. నాకు నీతో మాట్లాడడం లేదు, నీ పర్సనల్ హౌస్ బయట పెట్టుకో, లోపల కాదు, ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు అంటూ తనుజ చిరాగ్గా హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. నన్ను తీస్తే హ్యాపీగా నేను ఇంటికి వెళ్తా, తనుజ నీలాగా ఏడ్చుకుంటూ వెళ్ళనంటూ దివ్య గట్టిగా అరిచింది. మొత్తానికి తన జోలికి రాకుండా తనుజాని తీసేయడంతో దివ్యకి వెళ్ళి హగ్ ఇచ్చాడు ఇమానియల్. నేను చేయాల్సింది నేను చేశాను, మరి నువ్వు కెప్టెన్ ఎలా అవుతావో నీ చేతుల్లోనే ఉంది అంటూ దివ్య చెప్పింది. ఇక తనుజాని ఓదార్చేందుకు లోపలికి వెళ్తున్న భరణిపై దివ్య ఫైర్ అయింది. విన్నారా భరణి గారు, హ్యాపీయా ఇప్పుడు అని దివ్య అంది. దేనికి అని భరణి గారు అడిగితే, ఎలా మాట్లాడుతున్నారో వినలేదా, నా గేమ్ నేను ఆడుకుంటుంటే కూడా ఎవరు ఇన్వాల్వ్ చేస్తున్నారో చూస్తున్నారు, ఎవరు పర్సనల్ రీజన్స్ తెస్తున్నారో చూస్తున్నారా మీరు అని దివ్య అందరి ముందు గట్టిగా అరిచింది. నువ్వు తెస్తున్నావు కదా దివ్య అని భరణి గారు అన్నారు. నా గేమ్లో మీ పేరు ఎందుకు వచ్చింది, ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అంటూ భరణి ఏం చేయాలో కూడా దివ్యానే చెబుతుంది. ఏడుస్తున్న తనుజని రీత ఓదార్చింది. ఇద్దరి మధ్యలో నేను వెళ్ళట్లేదురా, మధ్యాహ్నం కూడా భరణి సార్ మీద ఆమె అలిగి కూర్చుంటే నేను వెళ్ళమన్నాను, వెళ్ళి మాట్లాడండి ఆమెతో అని చెప్పాను. నేను ఈ వీక్ అవ్వాలని చాలా కష్టపడ్డా, కెప్టెన్గా ఏ విధంగా అయినా ఈ వీక్లో కెప్టెన్ కావాలని కూడా ట్రై చేశాను. గేమ్లా చూడకుండా ఆమె ఒక్క గేమ్ ఆడలేదు, గెలిచిందంతా భరణి సార్ సపోర్ట్ వల్లే అంటూ తనుజ దుప్పటి కప్పుకొని ఏడుస్తూ చెప్పింది. ఇంతలో భరణి వచ్చి ఓదార్చబోతే, నేను ఎప్పుడైనా ఆమె గురించి మీకు బ్యాడ్గా చెప్పానా, ఎప్పుడైనా బ్యాడ్ కోరుకున్నానా అంటూ తనుజ కన్నీళ్లు పెట్టుకుంది. నేను మాట్లాడానని నీతోటి ఇక అని భరణి అన్నాడు. వద్దు, నాతో మీరు ఎప్పుడు మాట్లాడొద్దు, ఇక నాతో అసలు మాట్లాడొద్దు అంటూ తనుజ వెక్కి ఇచ్చింది. మరోవైపు అందరూ తనుజకి సపోర్ట్గా వెళ్ళి ఓదార్చడం చూసి దివ్య ఏమనుకుందో ఏంటో కానీ తన తప్పు ఏం లేదన్నట్లుగా బిహేవ్ చేయడానికి ట్రై చేసింది. నేను చేసింది మీ తప్పు అనిపించిందా, నేను తనుజని తీయనని చెప్పాను కానీ అంటూ అడగకపోయినా సుమన్ శెట్టితో మాట్లాడింది. తర్వాత కోపంగా ఉన్న కళ్యాణ్ దగ్గర వరకు, మాట్లాడు కళ్యాణ్, ఒకసారి నాతో కూర్చో, 1 నిమిషం ఆగు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను తనుజని తీయాలనుకోలేదు, కానీ ఇమానియల్ గెలవాలంటే అక్కడ తనుజనే పోవాలి. కళ్యాణ్, నీ గురించి అయితే మనం కొట్టుకున్నావు, నిన్ను మోసం చేశానంటే నువ్వు నా మీద కక్ష కట్టుకో, ఏమైనా చేసుకో, నీ గురించి కానప్పుడు నువ్వు ఎక్కువ ఆలోచించుకుంటూ కళ్యాణ్ని బతిమాలింది దివ్య. కాసేపటి తర్వాత భరణితో మళ్ళీ ఇదే టాపిక్ డిస్కషన్ చేసింది తనుజ. దీంతో దివ్య నాకు సపోర్ట్ చేయట్లేదు, హిమాలయాలు సపోర్ట్ చేస్తుంది, కొంచెం ఆలోచించు భరణి అన్నాడు. ఓకే, తన హిమాలయాలు సపోర్ట్ చేస్తుంటే నన్ను తీసేటప్పుడు మీ వైపు అంతసేపు చూడాల్సిన అవసరం ఏంటి, సరే అందరూ నాకు సపోర్ట్, అందరూ సపోర్ట్ అని అన్నారు కదా, అందరు సపోర్ట్ ఉంటే లాస్ట్ వీక్ 5వ వారం నేనెందుకు కెప్టెన్ అవ్వలేదు, అసలు ఎక్కడున్నారు నా వాళ్ళు అంటూ తనుజ అడిగింది. దీనికి ఏం చెప్పాలో తెలియక భరణి సైలెంట్ అయిపోయాడు. Okay friends, please subscribe my channel, please like my videos, please share my videos, please subscribe.